కాళికామాత విశ్వానికే తల్లి. పిలిస్తే పలికే దేవత కూడా కలియుగంలో కాళీయే. ఎందుకంటే ఋషులు మానవులు కష్టపడొద్దని వాళ్ళు రీసెర్చ్ చేసి మనకు కొన్ని చెప్పిర్రు. అదే ఈ బుక్లో రాయబడ్డది. అడుగు పెట్టగానే శివాయ గురవే నమః సృష్టికి మొత్తం ఆయనే గురువు కదా, అందుకనే పెట్టి. గ్రహ దోషాలు మనుషులను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈశ్వరుడు వాళ్ళకి అంత పవర్ ఇచ్చిండు. వీడికి వస్తే ఆ దోషాలు కూడా పోవాలి, ఏ గ్రహ దోషం ఉన్నా పోవాలి. అది మంత్రజపం అంటే మంత్ర యొక్క శక్తి పెంచుకోవడానికి నేను కూడా శ్మశానం వెళ్తాను మేడం. శ్మశానం అంటే రుద్ర భూమి, రుద్రుడు కాలు పెట్టినటువంటి భూమి. అక్కడ మంత్రం చేస్తే అక్కడ ఏం జరగదు, మంత్రం చేస్తే దాని ఫలితం ఎక్కువ ఉంటుంది అంతే. అందరూ శ్మశానం అంటాలకి భయపడుతున్నారు, అందరం అక్కడికే పోతాం లాస్ట్కు. ఆడ ఈశ్వరుడు మన దేహం కాలుతుంటే ఓదారుస్తాడు, నేను నాలోన ఐక్యం కలుపుకుంటున్న, బాధపడకురా అని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి ప్లస్ ఇంకొక రహస్యం కూడా చెప్తా. ఈ మంత్రశాస్త్రానికి మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రక్షకుడు. ప్రతి మంత్రానికి బలులు మాత్రం ఇయ్యం. అందుకనే నేను ఇంకోటి ఏంటంటే బలులు ఇచ్చే దేవత దగ్గరికే పోను నేను. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం నేను వంకేశ్వరం రావడం జరిగింది. సో ఎందుకు వచ్చాను అనేది అయితే మీరు విజువల్లో చూడొచ్చు. సో దాదాపుగా నేను డాక్టర్ శ్రీశైలం గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది 2 times. సార్ నాకు చాలా టైమ్స్ చెప్పారు, అంటే మా ఊర్లోనే ఇంటి దగ్గరలోనే సో దేవుడికి సంబంధించినటువంటి పీఠం ఉందని చెప్పడం జరిగింది. నేనైతే సార్ వాళ్ళ పీఠం దగ్గరికి రావడం జరిగింది. నేనైతే ప్రజెంట్ వస్తున్నా అని చెప్పలేదు. సార్ నమస్తే, బాగున్నారా సార్? చెప్పకుండా వచ్చాం, అట్లా రావాలనిపించింది. ఎప్పుడు మీరే ఇంటర్వ్యూకి వస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మీ పీఠం గురించి తెలుసుకుందామని వచ్చా. సో నేను నా ఇంటర్వ్యూలో దాదాపుగా చెప్పా సార్, వేదిక్లో అలాగే అస్ట్రాలజీ దాదాపుగా చాలా వరకు ఫేమస్ చెందినటువంటి వ్యక్తి. నా 2 ఇంటర్వ్యూలో దాదాపుగా మీరు చూసే ఉంటారు. కానీ నాకు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఈ రూమ్లో ఇవన్నీ రాయడానికి అసలు రీజన్ ఏంటి అసలు? నేను కామన్గా నైట్ నిద్రపోను. ఎప్పుడైనా ఐడియా ఉంటే చదివిన మళ్ళీ గుర్తుండాలని చెప్పేసి రాసిస్తూ ఉంటా. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా సరే ఇంత జ్ఞానం పంచుకొని పోవాలి నా నుంచి. అందరూ మంత్రాలు అంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఈ సృష్టిని మొత్తం నడిపిస్తున్నది ఈ శబ్దమే. అది నాకు ఇంపార్టెంట్. రీసెర్చ్ చేసినా కాబట్టి రాస్తున్నట్లు. అంటే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. బీజాక్షరంలో ఇవి మీరు రాసినవన్నీ అందరు జపించుకునేటువంటి బీజాలే. ఋషులు ఏవైతే మనం జపించుకోవాలని చెప్పినా అవే రాసిన. అందరూ చదువుకోవచ్చు. ఒక టైంలో నేను ఉన్నాను. దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా చదువుకుంటే మంచిది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అన్నటువంటి కోరికతో రాయడం జరిగింది. అంటే నాకు చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ ఇంటి నిండా మనము దేవుడి పటాలు పెట్టుకుంటూ ఉంటాం, అంటే పూజలు చేస్తూ ఉంటాం. ఎవరైనా మఠంలో చూసినా కూడా, ఆశ్రమంలో చూసినా కూడా, మన ఇంట్లో ఏదైనా దేవుడి ఇంట్లో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలయంలో. కానీ సార్ రూమ్లో మొత్తం ఓం నమ శివాయకు సంబంధించినది, ఓం క్రీమ్ అని. సో అంటే మనం ప్రతిరోజు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు సో ఒక్కొక్కరి రాశులకు సంబంధించినటువంటి రాశారు కదా సార్. అందరూ తెలుసుకోవాలనేటువంటి తపన నాకు. అంతే, ఎవరు కూడా మూఢనమ్మకాలను నమ్మొద్దు, వాస్తవాలను నమ్మండి అనేటువంటి ఉద్దేశంతో రాయడం జరిగింది. అంటే సారు ప్రతి నా ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు. సో సార్ పిహెచ్డి చేసిన వేదిక్ గురించి, అంటే చాలా రీసెర్చ్ చేసి ఆ సబ్జెక్ట్ మీద తెలిసినటువంటి వాటి గురించే ఈరోజు అంటే జనాలకు సంబంధించినటువంటి సమస్యలు ఎలా ఉన్నా కూడా సో వాళ్ళకి సంబంధించినటువంటివి కింద కామెంట్స్ వచ్చినా కూడా సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. నాకు తెలిసి సార్ ఇవేనా సార్ మీకు సర్టిఫికేట్స్? మేడం ఇది నా పిహెచ్డి సర్టిఫికేట్, ఇది మాస్టర్
మాస్టర్ ఇన్ అది ఆస్ట్రాలజీ సర్టిఫికేట్. అది నేను పిహెచ్డి పట్టేందుకు ఉదయ్పూర్లో యూనివర్సిటీలో అది. ఓకే, దానికోసం మీరు చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డా. చాలా మంది కూడా హెల్ప్ చేశారు నాకు, మా మిత్రులందరూ ఈ విషయంలో. ఎందుకంటే వేదిక అనేది రీసెర్చ్ చాలా పెద్దది అది. అట్లా అయినా చెప్పకుండా వచ్చారేం మేడం? చెప్పలేదు సార్, చెప్తే మళ్ళీ తర్వాత ఇదంతా ప్రిపేర్డ్ ఉంటుందని అనుకోకుండా వచ్చేసినాము. కొంచెం ఉంటే నేను బయటికి వెళ్ళాలని అనుకున్నా, మీరు ఇప్పుడే వచ్చారు అట్లా. ఒకసారి అంటే పీఠం గురించి ఎప్పుడు మనము అంటే కింద కూడా దాదాపుగా చాలా మంది అడుగుతున్నారు కదా సార్, ఒకసారి చెప్దాము అసలు ఏంటి కనుక్కుందాం అని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. మీరు ఎప్పుడు దాదాపుగా నాకు తెలిసి చాలా బుక్స్ చదువుతూ ఉంటారు. ఇవన్నీ బుక్సే మేడం, నేను చదివిన బుక్స్ ఇవన్నీ మొత్తం బుక్సే. ఇవన్నీ నాకు వేరే ప్రపంచం తెలియదు మేడం. నేను ఫస్ట్ మ్యాథ్స్ స్టూడెంట్, తర్వాత ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత ఇంకా దీంట్లోనే నిమగ్నం అయిపోయినా, దీంట్లో మీద రీసెర్చ్ మొత్తం. సో నిజంగా ఈ బుక్లో అయితే అన్నీ మనము బుక్ స్టాల్ సెంటర్లోకి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు అందరూ. సార్ వాళ్ళ ఇంట్లోనే ఒక గ్రంథాలయం కనిపిస్తుంది, చూస్తూ ఉంటా అంటే ఎంత సబ్జెక్ట్ చదివి ఉంటారో మనకు చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా ఇవన్నీ అవే. సరస్వతి వైభవం ఇది మహాభారతం విజ్ఞాన సర్వస్వం ఉపనిషత్తులు. అంటే ఎక్కువ మనకి ఒక సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు కదా సార్, ఎక్కువ దశమహావిద్యలు అని చెప్పేసి. మీరు ఆ సబ్జెక్ట్ మీద దాదాపుగా కొన్ని, నేను ఎక్కువ ఋషి తంత్రం అనే దాని గురించి మాట్లాడుతా. తంత్రాలు ఇస్తుంటా కదా, దీనికెళ్ళి ఇస్తూ ఉంటా. ఇది ఋషులు ఇచ్చిన తంత్రాలు, అవి స్పాట్లో పనిచేస్తాయి. అట్లా నేను అదే ప్రిపేర్ అవుతాను. రెమెడీస్ నేను ఎక్కువ ఈ పుస్తకంకి వెళ్ళి ఇస్తాను. ఎందుకంటే ఋషులు మానవులు కష్టపడొద్దని వాళ్ళు రీసెర్చ్ చేసి మనకు కొన్ని చెప్పారు. అదే ఈ బుక్లో రాయబడ్డది, దాన్ని ప్రిపేర్ అయ్యి నేను చెప్తా. ఒకసారి బుక్ చూపెట్టండి సార్. అంటే ఒకవేళ వేరే బయట వాళ్ళు కొనుక్కొని ఏదన్నా వాళ్ళు చూసుకొని చేసుకోవడానికి ఇవి దొరకవు, ఇప్పుడైతే దొరకవు. ఇంకోటి ఏంటంటే నేరుగా బుక్కులు అంటే మంత్రాలు డైరెక్ట్ బుక్లో చూస్తే ఫలితం ఉండదు. తంత్రాలు నేర్చుకోవచ్చు, అదొకటైతే చేయొచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇవి తెలియాలి జనాలకు, ఇది మరుగున పడిపోతుంది యాక్చువల్గా. ఇవి చదివితేనే మనం ఆ కలియుగంలో సుఖంగా జీవించగలుగుతాం. కన్వయాన్ని వ్యామోహాలే అవన్నీ కూడా నాకు తెలిసి. ఓకే, సో కాలభైరవ హోమం అంటే నవగ్రహార్ధన, తర్వాత పశుపత్ర తంత్రం, ఇవన్నీ అంటే ఇవన్నీ నేర్చుకోవాలన్నట్టు కంపల్సరీ. ఇవన్నీ నేను చదివి రీసెర్చ్ చేసి 40 మంది పిల్లలను సేకరించుకొని నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అన్నీ నేను ఆస్వాదించిన మేడం. ఆస్వాదించడానికి చాలా టైం పట్టింది, బయటికి రానికి ఇంకా చాలా టైం పట్టింది. యాక్చువల్గా నేను పీఠం ఎవరికి పరిచయం నాకు నచ్చదు, ఎందుకంటే నేను రహస్యంగా ఉండడానికి చూస్తాను. నేను బయట కూడా తిరగను మేడం పెద్దగా, నా ప్రపంచం ఇదే. ఇంకా మీరు అట్లా ఇవ్వడం లేదని మేమే సడన్గా రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ అంటే ఈ దశమహావిద్యలు పదం చెప్తూ ఉంటారు కదా సార్. సో ప్రత్యేకంగా మీరు ఇవి రాశారు, శ్రీ కాళికాదేవి, శనిగ్రహ దోషము అంటే ఇది అంటే వాళ్ళ గ్రహాలను బట్టే కదా ఇవన్నీ. గ్రహాల అంటే క్లియర్గా రాసిన, అందరు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో క్లియర్గా రాసిన. ఎందుకంటే ఇప్పుడు మీరు మంచి తత్వాన్ని చూపిస్తున్నారు, అదొకటి బాగుంది. అయితే ఇవన్నీ కూడా ఏ గ్రహానికి ఏ దేవత వస్తుంది అనే ఉద్దేశంతో క్లియర్గా అందరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశం మొన్న వీడియోలో కూడా క్లుప్తంగా వివరించిన నేను. అట్లా శ్రీరామ పట్టాభిషేకం మాకు ఫ్రెండ్ ఇచ్చిండు గిఫ్ట్ ఇచ్చిండు. అంటే మీరు ఎంట్రన్స్ లోనే ఫస్ట్ మేము అడుగు పెట్టగానే శివాయ గురవే సృష్టికి మొత్తం ఆయనే గురువు కదా, అందుకనే పెట్టా. సో ఎక్కువ ఈ హీమ్ అని రాయడానికి, హ్రీమ్ అనేది ఏంటంటే నేను మొట్టమొదటగా జపించిన బీజాక్షరాలలో ఈ బీజం మనిషికి ఏ కష్టాన్ని రానియదు వాస్తవానికి. దాని కనీసం ఒక 12 లక్షలు జపం చేసిన 12 లక్షలు ఒక్కటే అక్షరం కదా, 12 లక్షలు జపం చేస్తే దాని తత్వం నాకు అర్థమైంది. అది నాకు సిద్ధించింది కాబట్టి కొంతమందికి నేను చెప్పొచ్చు, అందుకని చెప్పేసి రాసిన. ఇంకోటి ఏంటంటే ఎంత బాధతోటి వచ్చినా యువతలకి రాగానే అలా బాధలు మర్చిపోవాలనే తత్వం. ఇది మాయాబీజం అంటారు హ్రీమ్ అంటే. వాళ్ళ బాధలన్నీ మర్చిపోతారు, హ్యాపీగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఎప్పుడైతే బయటి ప్రపంచాన్ని వదిలేస్తారో తక్షణమే మన కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు మనకి ఈ బాధ ఉంది ఆ బాధ ఉందని వస్తారు వీడికి, ఇలాగ రాగానే అది కట్టడి చేస్తుంది, ఆ బీజం మాయ చేస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ బండలు మరకత స్టోన్స్, ఇవి ఇందులోకి రాగా అట్రాక్ట్ అవుతారు అందరు. ఇది అమ్మవారి కోసం కట్టించుకున్న ఇల్లు. నేను యాక్చువల్లీ ఎక్కడ తీసుకొచ్చారు? నేను ఇది ఒక బిల్డర్కి చెప్తే శ్రీకాకుళం సైడ్ తీసుకొచ్చారు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఈ బండలు. ఇప్పుడు ఇక్కడ రాశారు కదా సార్, ఈ బీజం ఎందుకు? ఇవన్నీ పిల్లలు వస్తుంటారు మేడం, ఇక్కడ పిల్లలు వచ్చినప్పుడు ఇది హయగ్రీవ స్వామి యొక్క ఈ
గాయత్రి మంత్రం అందరు చదువుకోవచ్చు, అంటే అందరు ఫోటోలు కొట్టుకుంటారు. ఇది గురువుకు సంబంధించిన ఈ శ్లోకం చిన్నపిల్లలకు ఈ రెండు చదివిస్తే మంచిగా జ్ఞానం వస్తుంది చిన్నప్పటి నుంచే. అందుకనే ఇక్కడికి వస్తే నేను ఉన్నా లేకున్నా ఈ ఫొటోస్ కొట్టుకొని చదువుకున్నా వాళ్ళకి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రాసిన అంతే. సో ఇక్కడ నమ శివాయ అని రాయడం జరిగింది కదా సార్, అంటే ఇది నామ శివాయ కింద రాశారు, ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అన్నట్టు. నా అంటే ఆకాశము, మా అంటే వాయు, ఇట్లా అర్థం అంటే సంస్కృతంలో ఉంటాయి అవన్నీ. అవి క్లియర్గా అర్థం కావాలని తెలుగులో నేను అనువాదించడం జరిగింది. అట్లా. సో ఓం త్రిమూర్తాయ నమః అది చాలా పవర్ఫుల్. అంటే మర్రి చెట్టు కింద నేను ఆ సాధన చేస్తే నాకు కొంచెం ఒక లైట్ లాగా వచ్చింది అప్పట్లో. అట్లా అనుభూతులు బయట చెప్పొద్దు, కలియుగంలో అనుభూతులు చెప్తే ఎట్టుంటాయంటే అది ఏదో అనుకుంటారు, కానీ మంత్రాన్ని కరెక్ట్ ఆస్వాదిస్తే దాని పవర్ వేరు. నాకు అది అందుకని ఆ పటం మీదనే ఆ మంత్రాన్ని నేను చిత్రీకరించి పెట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది మీరే రాసుకున్నారు ఈ మంత్రం? అంటే నేను అది సెట్ చేస్తే వాళ్ళు డీపీలో చేసిరు, అట్లా చేసి నేను ఫోటో తీసుకున్నది. కామన్గా మంత్రం ఏ పటం మీద రాదు, ఆ మంత్రం యొక్క విలువ నాకు తెలుసు కాబట్టి నేను రాపించుకున్నా. అంటే ఆ మంత్రంకి విలువ ఏంటి? త్రిమూర్తులే కదా సృష్టిని నడిపిస్తున్నది, అందుకనే ఎవరికన్నా ఏమన్నా అంటే సక్సెస్ కావడం కోసం నాకే అయింది కాబట్టి నాకు అట్లా. ఇక్కడ ఇది సూర్యవర్గం శనీశ్వర వర్గం రాయడానికి అంటే చాలా వరకు కూడా రాశులకు ఏ రాశికి ఏ గ్రహం వస్తుందో తెలుస్తలేదు మేడం. ఓకే, అందుకని చెప్పేసి క్లారిటీగా ఉండడం కోసం యాక్చువల్గా ఇక్కడ సూర్యవర్గం శనివర్గం అని ఉండకూడదు. కాకపోతే ఏం చెప్పినంటే ఇట్లా అందరికి అర్థమయ్యేటట్టు నేను రాసిన. యాక్చువల్గా ఇక్కడ ఏముండాలి, గురువర్గము తర్వాత శుక్రవర్గం అని ఉండాలి. కాకపోతే మనకు అందరికి అర్థం కావడానికి సూర్యుడు శనీశ్వరులు భర్త శత్రువులు కదా, అట్లా అర్థమవుతుందని ఇట్లా రాసిన క్లారిటీగా. ఇట్లా రాసినప్పుడు ఏ వర్గంలో ఏ గ్రహం ఉంది అనేది మొత్తం తెలుస్తుంది, ఏ రాశికి ఏ గ్రహం వస్తుంది అనేది మొత్తం తెలుస్తుంది, అందరు తెలుసుకుంటారు. జ్యోతిషం అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, అందరు తెలుసుకోవాలని చెప్పి. అందరూ డబ్బు కోసం బాధపడుతూ ఉంటారు, ఇక్కడికి వచ్చి అప్పులైనా అరే మంత్రం చేసుకోండి అని చెప్పిస్తాను. అందుకనే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఇట్లా. ఇది చాముండిదేవి మంత్రం. ఇది కూడా అందరు జపించుకోవచ్చు. అంటే ఈ మంత్రాన్ని చూసినంత మాత్రానే పాపాలు పోతాయని గ్రంథంలో ఉంది, అందుకనే నేను రాయడం జరిగింది అట్లా. సో ఇక్కడ కూడా మొత్తం నా పీఠం మొత్తం హ్రీం బీజం మయంతో ఉంటుంది. హ్రీం అంటే నా గుండె అంతే. ఇక ఇవే ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా కూడా. ఎన్ని బుక్స్ ఉంటాయి ఇక్కడ కాదు మేడం, నా ఇంటి చుట్టూ అదే ఉంటాయి, బీజాలే ఉంటాయి. నా ఇంటి చుట్టూ బీజాలే రాసుకున్నా. ఇప్పుడు ఈ బీజాలతో పాటు ఈ రూమ్ మొత్తంలో చూస్తే మొత్తం బుక్సే ఉన్నాయి. ఎన్ని బుక్స్ ఉండొచ్చు సార్? ఇవి ఇంకా కాదు, నా స్టోర్ ఉంది మేడం, ఇంకా నా రూమ్ ఉంది, మా పాతిల్లు ఉంది, అందులో కొన్ని పాత బుక్స్ ఉంటాయి. మెయిన్ మాత్రం ఇక్కడ పెట్టుకున్నా. ఇంకా మొత్తం ఒక 1200 పుస్తకాలు ఉంటాయి నా తన. 1200 నేను సేకరించుకున్నా. నాకు పిచ్చి ఏంటంటే ఏదన్నా కొత్త మంత్రశాస్త్ర బుక్ కానీ ఏదన్నా ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న బుక్స్ కానీ నాకు చాలా ఇష్టం, వెతుకుతా. రాసినటువంటి రైటరు మంచి గొప్పవాడైతే చదువుతా, తప్పకుండా గౌరవిస్తా, చదువుతా. ఇప్పుడు అంటే ఇన్ని బుక్స్ చదివారు కదా సార్, మీకంటే ఎక్కువ ఏ రైటర్ అంటే ఎక్కువ ఇష్టపడతారు? నాకు గురువులు అంటే ఒద్దిపాటి పద్మాకర్ గారు అంటే ఇష్టం, గురువులల్లా. ఎందుకంటే ఓపెన్గా చెప్తాడు ఆయన గురువు గారు కూడా. ఇట్లా కనువులకు నేను పెద్ద పరిచయం లేదు, నేను ఉదయపూర్ కదా, నేను ఇక్కడ ఇప్పుడే రావడం. నేను వచ్చి కూడా 2 years మేడం ఇక్కడికి. తర్వాత నా రీసెర్చ్ మొత్తం అక్కడి నుంచే జరిగింది. ఓకే, సో మొత్తానికి సార్ రూమ్లో చూస్తేనైతే బీజాక్షరంలతో పాటు బుక్సే కనిపించాయి. నిజంగా నేనైతే చాలా ఆశ్చర్యపడినా. సో చూద్దాం పీఠం ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు చూపెడతాను నేను. సార్ ప్రత్యేకంగా ఇప్పుడు మనం పీఠం లోపలికి వెళ్తున్నాం కాబట్టి పైన పెట్టినటువంటి దేవుడు ఎవరు సార్? నాకు మంత్రసిద్ధి కలిగించినటువంటి దక్షిణామూర్తి స్వామి. నేను వీడియోలో చెప్పిన ఫస్ట్ నేను చేసిన సాధన ఈ దక్షిణామూర్తి స్వామి. నాకు గురువే ఆయన. నాకు మానవ గురువులు ఎవరు లేరు, అదే దక్షిణామూర్తి స్వామి నాకు గురువుగా భావించి సాధన చేసిన. అందుకని ముందు ఆయననే పెట్టుకోవాలి. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అన్నీ ఆయన్ని. ఈ లోకానికి మొత్తం కాపాడుతున్నది కూడా ఆయనే, జ్ఞాన రూపంలో కాపాడుతున్నాడు. అట్లా ఈ విధంగా ఫోటో చుట్టూ కూడా మంచి అలంకరణ. నాకు ప్రాణం, నా గురువు కదా మేడం, అందుకనే అట్లా. ఈ పింక్ పూలు ఎందుకు పెట్టారు? ఇది అలంకరణ మేడం, మొత్తం లేకపోతే దీనికి ఇదంతా మా మేడం చేసింది, మా మేడమే. ఇంకా నేను పెద్ద అలంకరణ మీద ఫోకస్ ఉన్నది మేడం, నాది ఉండదు. నేను నేచర్గా ఉంటా మేడం, నేచర్ నాది. మీరు ఇప్పుడు కాదు ఇంకా 10 సార్లు విజిట్ చేసినా నేచర్గానే ఉంటుంది తప్ప. నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యంగానే ఉంది. రూమ్ మొత్తం ఎక్కడ చూసినా కూడా సారు అసలు మంత్రాలే రాసుకున్నాడు. అంటే టెంపుల్లో కూడా మనం అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామికి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అంటే మంత్రాంజయం అని చెప్పేసి రాయడం, తర్వాత వెంకటేశ్వర స్వామికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి మంత్రం జపించుకోవాలని చెప్పేసి, శివాలయంకి వెళ్ళినప్పుడు శివునికి సంబంధించినటువంటి జపాలు మీరు ఖచ్చితంగా కూర్చున్న వాళ్ళు చదవాలని చెప్పేసి కొన్ని రాస్తూ ఉంటారు. కానీ సార్
సార్ వాళ్ళ ఇక్కడ ఇక్కడికి రాగానే మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇవే బీజాక్షరంలో కనిపించాయి. మీకు దాదాపుగా రెమెడీలు అవన్నీ చూసే ఉంటారు. సో ఒకసారి మఠంలోకి వెళ్దాము. అంటే అమ్మ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే మీకు ఈరోజు చూపించడానికి అయితే మా ఎస్ఎస్ మీడియా నుండి అయితే ఇక్కడ దాకా రావడం జరిగింది. సరే వెళ్దామా? రైట్. కళ్ళు తెరిచి మేడం, ఇంత దూరం వచ్చి కళ్ళు మూసుకుంటే ఎట్లా? అమ్మవారి కాడ కళ్ళు తెరిచి చేయాలి. నిజంగా అంటే ఎప్పుడు ఇంటర్వ్యూలో సార్ చెప్తూ ఉంటాడు పీఠం ప్రత్యేకత ఏంటి, పీఠం ఇక్కడే పెట్టుకున్నా అని చెప్పేసి. అంటే ఇక్కడే రెండు కాళికామాతనే కదా సార్? కాళికామాత మా అమ్మ తర్వాత మా అమ్మాయి నాకు. అంటే కాళికామాతను వీళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడం జరిగింది. అసలు కాళికామాత గురించి అసలు ఏంటిది అని చెప్పేసి అయితే ఒకసారి సార్ మాటలను అడుగుదాం. ఎందుకు పెట్టుకున్నారు అంటే దాదాపు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా నేను సార్ దగ్గర అడుగుతా. సరే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ కాళికామాతతో పాటు శివుణ్ణి పెట్టుకున్నాము, తర్వాత వినాయకుడిని పెట్టారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీచక్రం దత్తాత్రేయ స్వామి. నాకు వైష్ణవతత్వము శివతత్వము వేరే కాదు. ఓకే. రెండు అంటే పంచప్రాణాలు. ఇద్దరు, విష్ణువు ఉండాలి, ఈశ్వరుడు ఉండాలి, అమ్మవారు ఉండాలి. వీళ్ళు ముగ్గురే ప్రధాన దేవతలు కాబట్టి పెట్టారు. అట్లా. అంటే ఇప్పుడు కాళికా అమ్మవారి పక్కన మీరు ప్రత్యేకంగా శివుణ్ణి ఎందుకు పెట్టారు? అంటే ఇన్ని శివలింగాలు పెట్టారు కదా, సో 1 2 3 10 ఉంటాయి. 10 శివలింగాలు పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు 9 గ్రహాలు ఉంటాయి మేడం. 9 గ్రహాలకు ఒక్కొక్క లింగాన్ని పెట్టేసిన. ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క దోషం పోగొడుతుంది. ఉదాహరణకు చంద్రలింగం ఆడ, ఆ తెల్లలింగం చంద్రదోషం ఉన్న వాళ్ళు ఈ లింగానికి పూజ చేస్తే చంద్రదోషం పోతుంది. ఆ విధంగా అరుణాచల పీఠం తెలుసా మేడం? అరుణాచల పీఠం సేమ్ ఉంటుంది నా పీఠం కూడా. ఓకే. ఎందుకంటే అరుణాచలంలో అమ్మవారు అయ్యవారి చుట్టూ 10 లింగాలు ఉంటాయి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వస్తాయి. అదే కాన్సెప్ట్ తోటి పెట్టిన. తద్వారా నాకు దృష్టికి వచ్చింది ఏంటంటే గ్రహ దోషాలు మనుషులను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈశ్వరుడు వాళ్ళకి అంత పవర్ ఇచ్చిండు. వీడికి వస్తే ఆ దోషాలు కూడా పోవాలి, ఏ గ్రహ దోషం ఉన్నా పోవాలి. ఉదాహరణకి ఇక్కడ ఇది కుబేరలింగం, అంటే బుధ గ్రహ దోషానికి ఇక్కడ ఈ లింగానికి మనం అభిషేకం చేసినాం అనుకో, పూజ చేస్తే ఆ దోషం పోతుంది అన్నమాట. అట్లా తర్వాత ఈశానలింగం, ఇట్లా చుట్టూ తిరుక్కుంటూ వస్తాయి 10 లింగాలు. ఇక్కడ నుంచి వద్దాం. ఈశానలింగము, తర్వాత సూర్యలింగము, తర్వాత ఇంద్రలింగము, తర్వాత చంద్రలింగము, తర్వాత ఆగ్నేయలింగం, అగ్నిలింగం అంటారు ఇక్కడ, తర్వాత హేమలింగం అంటాం, తర్వాత నైరుతి లింగం, తర్వాత స్ఫటికలింగం, తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి వర్ణలింగం. ఇక్కడ మళ్ళీ ఇటు రండి, ఇక్కడికి వస్తే లాస్ట్కు వాయువ్యలింగం. అంటే ఇప్పుడు ఈ 10 లింగాలు పెట్టారు కదా సార్, అంటే ఎక్కడి నుండి తీసుకొచ్చారు మీరు ఈ లింగాలు? ఇవి నేను కాయసు పెడి తయారు డిజైన్ చూడు మేడం, నేను కాయసు పెడి తయారు చేసుకున్నా. నేను ఇవి తయారు చేయించేటప్పుడు నేను ఇక్కడ మాచర్ల అవతల ఒక ఊరు ఉంటుంది మేడం, ఒక మంచి నిష్ణాతుడు ఆ గురువు, ఆయన గురువు ఆల్రెడీ ఆయన దగ్గర ఆయన చేతుల మీదుగా తయారు చేయించుకున్నాను నేను ఇవన్నీ కూడా. అంత నాకు అట్లా ఉండాలి, నచ్చాలని చెప్పేసి నేను పోయి ఆడ స్పెండ్ చేసిన నేను ఈ విగ్రహాల కోసం. ఒక నెల రోజులు తిరిగినాము అక్కడనే కారు వేసుకొని. ఈ విగ్రహాలను తొలుస్తున్నప్పుడు నేను స్పెషల్గా ఆడ ఉన్నానన్నమాట. అంటే ప్రత్యేకంగా మీరు ఇక్కడ ఇంటి దగ్గరనే పెట్టారు కదా సార్, ఎప్పుడు పెట్టారు, ఏ ఇయర్లో పెట్టారు? నేను ఇప్పుడు 3వ సంవత్సరం మేడం. యాక్చువల్గా చెప్తా, ప్రత్యేకత మొత్తం చెప్తా. యాక్చువల్గా నా పాత ఇల్లు ఉంటుండే, అందులో ఉన్నా నేను సాధన చేసింది, అందులో ఎక్కువ చేసిన. అప్పుడు ఒక్కటే శివలింగం ఉంటుండే. ఈ శివలింగం ఉంది కదా, ఈ పెద్ద శివలింగం, ఆ శివలింగం కింద ఉంది ఆ లింగం, అదే జీవలింగం నాకు. ఓకే. ఇప్పుడు కింద ఇంకొక లింగం, ఈ శివలింగం కింద చూపిస్తారన్నట్టు. ఈ శివలింగం కింద ఉంటుంది మేడం. ఈ శివలింగం కిందనే ఇంకో లింగం ఉంటుంది, నేను తపస్సు చేసిన లింగం. ఓకే. ఆ లింగం కింద మళ్ళీ మీరు ఈ లింగాన్ని ప్రతిష్ఠించిన. ఎందుకంటే ఈ పీఠాన్ని నడిపిస్తున్నది అదే లింగం. ఎందుకంటే నా తపోశక్తి మొత్తం ఆ లింగం కానే ఉంది. ఆ లింగం నాకు చాలా జ్ఞానాన్ని ఇచ్చింది. మళ్ళీ ఆ లింగాన్ని ఇక్కడ ఉంచుకోవాలి కాబట్టి ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ కింద ఉంటుంది అన్నమాట, లింగం కింద పెట్టినా కానీ వైబ్రేషన్. తర్వాత ఈ పీఠం మొత్తంలో 108 యంత్రాలు బంధించిన మేడం. 108 చెప్పినా కదా, నాకు కొంచెం మంత్రాలంటే పవర్. రీసెర్చ్ చేసి పాదరసంతో లిఖితమైనటువంటి పాదరసం గంధకం కలిస్తే అది మహావిద్య అవుతుంది. పాదరసము గంధకం అలాంటి యంత్రాలు, యంత్రాలు తయారు చేయించి ప్రాణప్రతిష్ఠ చేయించి చేసిన. ఈ విగ్రహాలు నిలబెట్టడానికి నేను 6 నెలల టైం తీసుకున్నా సాధన కోసమే. ఇది కట్టించడానికి 6 నెలలు మొత్తం నా ప్లానే. ఆర్కిటెక్చర్ మొత్తం నాదే. లోపల 108 యంత్రాలు ఉంటాయి ఇది మేళ.
ఈ పీఠంలో. సో ప్రత్యేకంగా నంది కూడా అక్కడే తీసుకొచ్చారన్నట్టు. ఈ నంది కింద కూడా నంది ఉంది, ఇంకో నంది. ఇంతకుముందు పూజించిన నంది కూడా ఉంటుంది కదా, ఆ నంది కూడా ఇక్కడే, ఆ నంది కిందనే ఉంటుంది. మొత్తం ఈ పీఠాన్ని నడిపిస్తున్నది ఆ మహాదేవుడే. కింద ఉన్నటువంటి లింగమే. నేను కనీసం మా పెద్ద బిడ్డకు 3 years 4 years నుంచి ఇప్పటికీ నాకు తెలిసి 14 years ఉంటాయి. 14 years 14 సంవత్సరాల నుంచి పూజ చేసిన లింగం అది. నేను తపస్సు చేసి నాకు మంత్రశక్తిని ఇచ్చిన లింగం ఆ లింగం. ఈ లింగం కింద అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా సార్, అంటే లింగం మీద మళ్ళీ లింగాన్ని ప్రతిస్థాపన చేయొచ్చా అని చెప్పి. చేసుకోవచ్చు, తప్పేముంది. నేనేమంటున్నాను అంటే మన మనసు మంచిదైతే మన మనసు ఏం చెప్తే అది చేయాలి. అది మంచి సలహా ఇస్తే నాకు అర్థమైందంటే ఈ పీఠానికి ఎనర్జీని ఇస్తుంది, రహస్యంగా ఉండాలి అనే ఉద్దేశంతోన ఎప్పుడైనా ఎనర్జీ ఇచ్చేది రహస్యంగా ఉంటేనే మంచిది మేడం. దానికి దృష్టి తలగొద్దు, మిగతా దేంట్లోకి తగిలినా పర్లేదు, ఓకేనా. అది కాపాడుతున్నది కాబట్టి రహస్యంగా పెట్టిన. అంటే ఇప్పుడు వీటన్నిటితో పాటు ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామిని ఇక్కడ పెట్టారు మీరు, మళ్ళీ ప్రతిష్టాపన చేశారు వినాయకుడు పక్కన. అంటే ఈ శివలింగాల దగ్గర వీటిని ఎందుకు పెట్టారు మళ్ళీ? అంటే ఇప్పుడు తొలి పూజ గణపతికి జరగాలి, అది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ తెలియని రహస్యం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి ప్లస్ ఇంకొక రహస్యం కూడా చెప్తా. ఈ మంత్రశాస్త్రానికి మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రక్షకుడు. ప్రతి మంత్రానికి ప్రతి గ్రంథానికి కూడా. ఇది ఎవరికి తెలియదు, గ్రంథాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ స్వామి రక్షణకర్త ప్రతి మంత్రానికి కూడా. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టినమాట. అంటే రోజు రెగ్యులర్గా పూజ చేసి రోజు మేడం శృంగేరిలో ఇప్పుడు 8:30కు పూజ స్టార్ట్ అవుతుంది. నేను అదే టైంలో చేస్తాను, నేను అవైలబుల్ ఉన్నప్పుడు. లేకపోతే మా పిల్లలు చేస్తారు, లేకపోతే మా మేడానికి ఇస్తా పవర్. శ్రీచక్ర పూజ ఉంటుంది, వేరే వాళ్ళకి ఇవ్వను. అంటే ఇప్పుడు శ్రీచక్రం మీ తర్వాత మేడం ఒక్కరే చేస్తారు? నా తర్వాత మా మేడానికే ఇస్తా, ఎవరికి ఇవ్వను. సిద్ధ పూజ అయితే మిగతాది పిల్లలు చేస్తారు. అంటే ఇప్పుడు శ్రీచక్రం కూడా అమ్మవారి దగ్గర పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే శ్రీచక్రం అంటే అనంత శక్తిని కలిగి ఉన్నది కదా, అందుకని పెట్టాలి, తప్పదు. శ్రీచక్రాన్ని పూజిస్తే బ్రహ్మాండాల మొత్తం పూజించినట్టే అట్లా. కానీ దాని విధానం తెలుసుకోవాలి, పూజించే విధానం తెలుసుకొని. ఎట్లా చేస్తారు పూజ? ఇక నేనైతే మూలమంత్రం కనువోలు ఎట్లైనా చేస్తారు, నాకు కనువోలు స్తోత్రాల ద్వారా చేస్తారు. నేనైతే మూలమంత్రం నాకు సిద్ధి కాబట్టి మూలమంత్రంతో చేస్తా. ఇంకోటి, నేను మూలమంత్రంతో చెప్పొద్దు, ఇదంతా ఏమనుకుంటారంటే ఫోకస్. నేను నచ్చదు నాకు అసలు. యాక్చువల్గా నేను సింపుల్గా ఉంటాను మేడం ఫస్ట్ నుంచి కూడా. ఈ అమ్మవారికి నేను మా అమ్మవారికి పూజ చేసి ఇలా చేయి తల్లి అంటే తప్పకుండా వాళ్ళు ధర్మబద్ధమైన కోరిక అడిగితే తప్పకుండా నెరవేర్చింది అందరిది ఇంతవరకు. ఒక బెంగళూరులో ఒక అబ్బాయికి బ్రెయిన్ స్ట్రోక్ ఉందని వచ్చారు, తండ్రి వచ్చి ఏదో సర్జరీ ఉందంటే నేను మొక్కిన సక్సెస్ అయింది. ఆ పూజలో నాకు బాధ అనిపించింది, ఇక్కడ టచ్ అయింది. అలా ఫాదర్ ఏడుస్తుంటే నేను చెప్పిన అమ్మ ఇట్లా ఆ పిల్లని ఫోటో చూసి అమ్మవారి కళ్ళకు చూపించి ఇట్లా కాపాడతాడు చిన్నపిల్లోడు అని. నిజానికి 3-4 రోజుల తర్వాత అలా నాన్న ఫోన్ చేసి సార్ సక్సెస్ అయింది సార్ ఆపరేషన్ అని చెప్పిండు. అట్లా ఆ నమ్మకం నాకు బాగుంటుంది. అంటే నా సాధన మీద నాకు నమ్మకం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కాళికా మాతనే పెట్టడానికి రీజన్ ఏంటంటే మీకు మేడం నేను ఫస్ట్ మ్యాథ్స్ స్టూడెంట్ మేడం. నాది ఎంఎస్సీ బీఈడి మ్యాథ్స్లో అయిపోయింది. నేను లెక్చరర్గా చేసుకుంటూని నాకు మ్యాథ్స్ అంటే పిచ్చి. ఇప్పటికి కూడా డిగ్రీ వరకు చెప్పగలుగుతా డైరెక్ట్ పోయి, అంత పిచ్చి. మ్యాథ్స్ మీదనే పిహెచ్డీ చేయాలి యాక్చువల్గా. ఎందుకో ఇంకా మా మేడం వలన నాకు ఈ పూజ, నేను మాకు మెడికల్ షాప్ ఉంటుండే, రోజు పోతున్నప్పుడు బొట్టు పెడుతూ ఉండే. ఆ విధంగా నాకు ఏదో జరుగుతున్నది, కొంచెం మంచిగా గిరాకులు కావడం జరుగుతుంది. నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, అరే ఏదో ఉంది కదా అని చెప్పిన వీడియోలో కూడా చెప్పిన తతంగం మొత్తం. ఆ విధంగా అమ్మవారి యొక్క తత్వం తెలిసింది. ఇక నాకు భక్తి అంటే అమ్మవారి నుంచే తెలిసింది కాబట్టి అమ్మవారిని పెట్టుకోవాలి. చెప్తున్నా కదా, మా అమ్మ తర్వాత కాళికమ్మనే నాకు అమ్మ, ఇంకంతే. అదొక్కటే నమ్ముతాను నేను ఇప్పుడు. అంటే అమ్మవారికి ప్రత్యేకంగా కొంతమందికి తెలియదు, అంటే ఇప్పుడు వీడియోస్ చూడడం వల్ల అంటే స్టోరీలు చదవడం వల్లనే తెలుస్తుంది. అంటే కాళికామాత ప్రత్యేకత ఏంటి సార్? కాళికామాత విశ్వానికే తల్లి, విశ్వానికే అధిదేవత. త్రిమూర్తులకు సైతం ఆ పోస్టులను ఇచ్చింది ఆవనే. త్రిమూర్తులు సైతం పూజించిన దేవత. ఇంకా మనం ఎంత మేడం, మనం పూజిస్తే ఇంకా గొప్పగిస్తుంది. త్రిమూర్తులకే ఆ త్రిమూర్తి తత్వాన్ని ఇచ్చిన తల్లి మనవాడు తీయదా, సింపుల్గా ఇచ్చేస్తుంది. పిలిస్తే పలికే దేవత కూడా కలియుగంలో కాళీయే. మన గ్రంథాలు పురాణాలు అవే చెప్తున్నాయి. అమ్మ అంటే పలుకుతుంది. పలికే విధానం, పిలిచే విధానం తెలుసుకోవాలి. అది తత్వశాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. ఇంకొక విషయం, అమ్మవారిని చూస్తే అందరూ భయపడుతున్నారు కానీ కాళీ పూజ కంటే సింపుల్ పూజ ఏది ఉండదు. అమ్మ ఏది ఇచ్చినా తీసుకుంటారు.
అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఒక్కొక్క అమ్మవారు ప్రశాంతంగా ఉంటారు, ఈ అమ్మవారు ఇలా కనిపిస్తుంది, ఉగ్రహ రూపంతో ఉంటుంది కాబట్టి అందరు కాళికామాత అనగానే భయపడుతూ ఉంటారు నిజంగానే చూడగానే. ఎక్కువ ఉగ్రంగా ఉన్న వాళ్ళకనే ప్రేమ ఎక్కువ ఉంటుంది మేడం, అది చూసుకో. చాలా గొప్పతత్వం అమ్మవారిది, పిలిస్తే పలుకుతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని చూసినప్పుడు భూతాలు ప్రేతాలు అవతలకు ఉంటాయి అంతే. నువ్వు పవిత్రంగా వచ్చి అమ్మను దర్శించుకుంటావు, మరి అట్లా అనుకోవాలి కదా. ఈ ఆకారాన్ని చూసినప్పుడే భూత ప్రేతాలు ఉరుకుతాయి. ఆమె జనించింది అందుకోసం, అసురులను సంహరించడానికి వచ్చింది. అందరు ఏమనుకుంటారు అంటే అమ్మవారు రక్తం తాగుతుంది, అమ్మవారు లోక కళ్యాణం కోసం అసురుల రక్తం తాగొచ్చు. మనం బలులు ఇవ్వద్దు అమ్మవారి కాడ. అమ్మవారు లోక కళ్యాణం కోసం దేవుళ్ళను మునులను ఋషులను కాపాడడం కోసం ఆమె అవతారం ఎత్తింది. సో ఇప్పుడు ఈ అమ్మవారు కూడా అంటే మనిషి పుర్రెల అమ్మవారికి దండగా వేస్తారని చెప్తూ ఉంటారు. ఆ అమ్మవారి ప్రత్యేకత ఆమె అవతారం అట్లా వచ్చింది. ఈమె అమ్మవారు సంహరించినటువంటి రాక్షసులు అంత ఉగ్రమైన వాళ్ళు. అలా ఉగ్ర దాడికి తట్టుకోవాలంటే అమ్మవారు కూడా ఆకృతి దాల్చాలి, అందుకని దాల్చింది లోక కళ్యాణం కోసం. అమ్మవారు ఎక్కడ నాకు బలి ఏమని అడగలే. సో ఇప్పుడు మనము ప్రత్యేకంగా మీరు చెప్పేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు సార్, దశమహావిద్యల్లో 10 అంటే కాళికామాత గురించే ఫస్ట్ ఉండడం జరుగుతుంది. మొదటి విద్య అమ్మవారు మొదటి విద్య. ఆ ఉగ్ర రూపం నుంచే కాళీ నుంచి కమలాత్మిక వరకు అమ్మవారు ఏం చేస్తుంది, ఫస్ట్ ఉగ్ర రూపము మెల్లమెల్లగా శాంతి రూపాలు దాల్చుకుంటా లాస్ట్కు కమలాత్మిక లక్ష్మీ రూపము అట్లా మారుతుంది. అంతే, మన దశలను మార్చడానికి వచ్చింది అమ్మవారు. అట్లా అంటే 10 విద్యలు కాదు కానీ ఒకటే విద్యను 10 విద్యలాగా చూపెట్టిరని చెప్పొచ్చా? అట్లా ఉండదు మేడం. అట్లా ఏ విద్య ప్రత్యేకత అదే, దానికి గ్రహాన్ని బట్టి చేయించుకోవాలి, లేకుంటే సంపూర్ణంగా మొత్తం దశమహావిద్యలు చేయించుకోవాలి. అట్లా అంటే ప్రత్యేకంగా కాళికామాత అమ్మవారిలో అంటే స్పెషల్ ఏంటని చెప్పొచ్చు మనం? నేనైతే నేను అనుభవించింది అంటే పిలిస్తే పలుకుతుంది అమ్మవారు. మీ పీఠం దగ్గర పిలిస్తే పలుకుతుంది. నువ్వు అమ్మవారిని మనస్ఫూర్తిగా, నేను ఏమంటున్నా మేడం అంటే విశ్వానికి శబ్దం కావాలి, ఆ విశ్వమే అమ్మవారు. ఇప్పుడు కనిపిస్తున్న బయటి బ్రహ్మాండం విశ్వం ఉందా, మొత్తం ఆకాశంలో దృశ్యం కనబడుతుందా, ఆ దృశ్యం ఎవరో కాదు అమ్మవారే. మనం పిలిచే విధానం ఉండాలి. అమ్మవారు ఒక వెలుగు, ఆ వెలుగుకి ఏం కావాలి, పలకాలంటే శబ్దం కావాలి, శబ్దమే మంత్ర. ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మవారిని పెట్టి కూడా 2-3 ఇయర్స్ అవుతుంది కదా, ఎప్పుడన్నా మీకేమన్నా మిరాకిల్ జరగడము, లేకపోతే అమ్మవారి కల్లోకి వచ్చి ఏమన్నా చెప్పడం, మీరు ఇట్లా భక్తులకి ఇట్లా చేయడం అని చెప్పేసి మేడం ఏమన్నా చెప్పడం జరిగింది? నా అనుభూతి నాకు మస్తు జరిగింది. అది చెప్పకూడదు, అది మొత్తం ఫోకస్ అనుకుంటారు, నాకు నచ్చదు. అయినా ఇంకోటి రహస్యాలు చెప్తే అది కూడా దానికి ఎంగిలవుతుంది మేడం. ఏదైతే రహస్యాన్ని మనం బయట పెడితే అది ఏమవుతుంది, స్థితిగతులు లేని శక్తులు దాన్ని ఎంగిలి చేసి దాని పవర్ను తగ్గిస్తాయి. అవి చెప్పకూడదు. అనుభూతి ఉంది, 100% అనుభూతి ఉంది. ఈడ దర్శించిన వాళ్ళకు కూడా తెలుసు, చాలా జరిగినాయి. ఈడ మంత్ర ఉపదేశం ఇచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా సిద్ధింది, ఆ మంత్రం సిద్ధి అయింది. నేను కొంతమందికి ఇచ్చిన, అందరికి ఇవ్వను, నాకు నచ్చాలి. వాళ్ళు వాళ్ళ పొజిషన్ ఫస్ట్ రాగానే ఆజ్ఞాచక్రం చూస్తా, ఎంతవరకు పునీతుడు చేయగలడా చేయలే, అప్పుడే నేను మంత్రం ఇస్తాను, లేకుంటే ఇయ్యను. ఎందుకంటే మంత్రం నా గుండె, అంత సింపుల్గా మంత్రాలు ఇయ్యను. ఇస్తే మాత్రం తప్పకుండా అమ్మవారి ముందరనే ఇస్తా, తప్పకుండా జరుగుతుంది. ఏ మంత్రం, మహారాజ్ఞి అమ్మవారు ఇక్కడ, ఆమె నుంచే మంత్రం పుట్టింది. స్వాధీనం చేసుకున్నాడు ఈశ్వరుడు, శక్తిని మొత్తం ఎవరు చేసుకున్నాడు, ఈశ్వరుడు. అంటే అమ్మవారికి ప్రత్యేకంగా మీరు ఆ గవ్వల దండ వేయడానికి కారణం ఏంటి? అంటే గవ్వల దండ అంటే నేను అయితే అలంకరణ కోసం వేసిన. నాకు ఇంకో విషయం తెలుసా, అవన్నీ కూడా నాది మొత్తం దత్త సాంప్రదాయం మేడం. నాకు బలులు నచ్చవు, సింపుల్ అండ్ బెస్ట్. చూడండి, ఒక్కొక్కరు ఇన్ని పెడతారు, నేను ఒక్కొక్క పుష్పమే పెడతా. ఎందుకంటే ఇవన్నీ కూడా చెట్ల ద్వారా దానికి ప్రాణం ఉంటుంది కదా మేడం. ఒకదాని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఒక్కొక్కటి దేవునికి అవసరమైంది ఎంతో అంతే పెట్టాలి. సో బెల్లం పెట్టడానికి నేను ఈడ కొబ్బరికాయ కొట్టనియను మేడం, నేను కొట్టనియను. ఎందుకంటే నా గురువు ఈశ్వరుడు, నేను ఆయననే భావించి సాధన చేసిన. కొబ్బరికాయ ఆయన తల, గణేష పురాణం ప్రకారం. నాకెందుకు ఆ ఫీలింగ్ కొట్టొచ్చు, కానీ నాకు ఆ ఫీలింగ్, నా వ్యక్తిగత ఫీలింగ్ ఏంటంటే కొబ్బరికాయ కొడితే ఈశ్వరుని తల కొట్టినట్టు ఫీల్ అవుతా, నేను తల వలుగుతున్నట్టు ఫీల్ అయ్యి నేను కొట్టనియ్య. అమ్మవారికి గవ్వలతో పాటు రుద్రాక్షలతో పాటు ఆ ఎల్లో కలర్ ఇంకొక ఆ కలర్, ఆ దండలు ఏంటి సార్ అవి? ఇక్కడ అక్కడ అవి కేర్వమాలలు మేడం. అవి కేర్వమాలలు క్వాలిటీవి తెప్పించి పెట్టాను నేను.
ఓకే, అంటే వాటికి ఏమన్నా మీరు మంత్రం చెప్పించి ఇప్పుడు అసలు విరాట్ కిందనే యంత్రాలు ఉంటాయి మేడం. ఆ విగ్రహానికి శక్తి ఉంటుంది. నేను దాన్ని కొంచెం శుద్ధి చేసి ఆ ఉంటాయి కదా దండలకు శుద్ధి చేసి వేస్తా, మంత్రం ద్వారా శుద్ధి చేస్తా. అది ఎందుకంటే కొంతమంది చేతుల మీదుగా తయారవుతాయి కదా, దాన్ని శుద్ధి చేయాలి. అంటే కొన్ని టైంలో ఇప్పుడు మనం ఇక్కడ ప్రతిష్టాపన చేయించుకునేటప్పుడు కూడా కొంతమందికి కొన్ని మిరాకిల్ జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంట కదా సార్. అంటే ఇప్పుడు మీరు అమ్మవారిని అక్కడ ఎక్కడైతే ఎవరి చేతుల మీద తీసుకొచ్చుకొని మన ఇంట్లో ప్రతిష్టాపన చేస్తాం కదా, సో అంటే ఏమన్నా జరగడం అట్లాంటివి జరిగిందా? పెట్టేటప్పుడు ఏమన్నా శబ్దాలు కావడం? ఈ విగ్రహాన్ని పైకి తీసుకురానిక నిజంగా చెప్తున్నా మేడం, విగ్రహం చూస్తే ఇంత లోతుంది కదా మేడం, తీసుకురానిక నేనేం లేదు, బండారి మంత్రిని చేసినంతే. ఎందుకంటే తీసుకొచ్చేటప్పుడు స్థితిగతులు లేని శక్తులు ఉంటాయి. మళ్ళీ విగ్రహం మీద ఫైట్ చేసి అందులో ఆ విగ్రహం లోపలికి జొరబడతాయనే ఉద్దేశంతో ఆడ బండారేసి తీసుకొచ్చిన మేడం, కార్లో తీసుకొచ్చినాం. తీసుకొచ్చిన తర్వాత పైనుంచి కిందికి తీసుకురానిక 20 మంది పిల్లలు అలసిపోయారు, అంత బరువైంది ఆ విగ్రహం. పిల్లలు రెడ్ హ్యాండ్గా ఉన్నారు, ఆ పిల్లలు కూడా తీసుకొచ్చిన పిల్లలు, అంత బరువు అయింది అప్పటికప్పుడు. అంటే ఉంటుంది మెరాకిల్ ఉంటుంది, కానీ బయట చెప్పకూడదు మేడం. అది ఇప్పుడు అమ్మవారికి కూడా మీరే కళ్ళు చేయించారా సార్, లేకపోతే ఎవరైనా? అన్నీ నేనే మేడం. నేను ఎవరిని కూడా నేను ఏది అడిగాను అది కూడా కమర్షియల్ అంటారు, నాకు నచ్చదు మేడం. నాకు చేతనైంది చేస్తా, నాకు వచ్చిన విద్యతో 10 మందికి మేలు చేస్తా. బట్ ఇంకోటి ఏంటంటే నేను అంత కమర్షియల్ కాదు, అంత తక్కువ కాదు, మిడిల్గా ఉంటుంది నాది ఏదైనా సరే. నేను ఎవరినైనా ఈడికి వచ్చిన వాళ్ళకి మేడం నిజంగా చెప్తున్నా, అమ్మవారి ముందల డబ్బులు లేకుంటే డబ్బులు ఇచ్చి కూడా అలా ఊరిని అన్నీ ఇచ్చి యంత్రాలు రాసి వాళ్ళకి తాయితలు ఇచ్చి అన్నీ చేసి అలా ఇంటికి ఓనికి కూడా డబ్బులు ఇచ్చి పంపించిన వాళ్ళ స్థితిని చూసి నేను చాలామంది కూడా ఓ 10-15 మందికి ఇచ్చి పంపించుంటాయి ఇప్పటికి. ఇప్పుడు అమ్మవారికి కూడా మీరు నిమ్మకాయ దండలు వేస్తారు కదా సార్, అంటే లెక్క ప్రకారంగా ఏమన్నా కౌంటింగ్ ప్రకారంగా దండేస్తారా, లేకపోతే నార్మల్గా 41 వేసుకోవచ్చు, లేక 108 వేసుకోవచ్చు. 108 అయితే అమ్మవారికి జర పెద్దగా ఉంటుందని నేను 41 గుర్తించాను. కాళికామాత అమ్మవారికి ఇట్లా చీర సమర్పించడం ఏముండదు కదా. నాకు అమ్మవారు ఏ విధంగా ఆవిర్భావం జరిగిందో అసురులను సంహరించడానికి అదే రూపంగా నాకు ఆ వాస్తవానికి కాండువ మీద కప్పడం కూడా ఇష్టం ఉండదు మేడం. కాకపోతే మా పిల్లలు ఉన్నని కొంచెం మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో వేసిరు, కానీ నాకు అది కూడా అమ్మవారు ఏ విధంగా వచ్చిందో అట్నే ఉండాలనేది నాది కోరిక. అట్లా అందుకని నాకు పెద్ద అలంకరణ కూడా ఉండదు మేడం. ఎందుకంటే అలంకరణ చేయాలంటే ఇంకో దాన్ని బాధ పెట్టాలి. ఎందుకు బాధ పెట్టాలి? ఇంకో దృశ్యం, ఇంకొక విధి విధానాన్ని బాధ పెట్టాలి. ఇప్పుడు బిల్వవృక్షం ఉంది మేడం, 1000 ఆకులు తీసుకొచ్చినాం అనుకో, ఆ చెట్టు ఎంత బాధపడుతుంది మేడం? పూజ కోసం 10 ఆకులు తెచ్చుకుంటున్నా అంటే మనకు ఓకే అంటుంది, కానీ ఆకులు అంటే దాని పిల్లలే కదా చెట్టుకు, వృక్షాలు అంతే కదా. వృక్షానికి ఆకులు అంటే ఏంది? పిల్లలు లాంటివే కదా. తెంపుతున్నప్పుడల్లా చెట్టుకు ఇప్పుడు మనం ఇట్లా గిలినామనుకో మంటలే కదా మేడం. అది నేను ఫీల్ అవుతా. అంటే ఈ సృష్టిలో మనం ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు మేడం, అప్పుడే మనకు అన్నీ ఫలిస్తాయి. సో ఇక్కడే చూడొచ్చు, అంటే సారు అరేంజ్ అంటే వీళ్ళ ఇంట్లో పెట్టుకున్నటువంటి పీఠంలోనే మనం ప్రత్యేకంగా ఒక గుడిలాగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 10 శివలింగాలకి సో ప్రత్యేకత ఉంది. అలాగే శివలింగంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే వినాయకుడు, శ్రీచక్రం గురించి దాదాపుగా అందరికీ తెలుసు. అంటే పూజ చేయాలన్నా కూడా చాలా పవిత్రంగా చేయాలి సార్. ఇప్పుడు ఈ పీఠంలోనే కాళికామాతతో పాటు ఇక్కడ దత్తాత్రేయ స్వామిని కూడా పెట్టడం జరిగింది. అంటే దత్తాత్రేయ స్వామిని పెట్టడానికి రీజన్ ఏంటి? చెప్పినా కదా, శైవ వైష్ణవ 2 తత్వాలు నాకు సమానమే, అందుకోసం పెట్టడం. ఇంకోటి ఏంటంటే దేవగురువు కదా దత్తాత్రేయ స్వామి, దేవగురువు. మనం ఒక గురువుగా వ్యవహరిస్తున్నప్పుడు నేను గురువును ఎంత పూజిస్తానో అర్థం చేసుకోవాలి. అందుకని చెప్పేసి దత్తాత్రేయ స్వామి కూడా కలియుగంలో పిలిస్తే పలికే దేవుడు. దత్త అంటే పలుకుతాడు అంతే. ఇక నాకు చాలా అనుభూతులు స్వామితోన, చాలా ఎక్కువ చేస్తాను స్వామి సాధన. నేను కామన్ టైంలో కూడా దత్తమంత్రమే చేస్తాను. ఎందుకంటే అవధూత కదా. ఏ టైంలో చేస్తారు? ఎప్పుడైనా నేను దత్తమంత్రమే చేస్తాను. నేను కార్లో ఉన్నా కానీ నా మనసులో దత్తమంత్రం తిరుగుతుంది. అంటే ఇక్కడ పాదాలు కూడా, పాదాలు దత్తాత్రేయ స్వామి పాదాలు తప్పకుండా పెడతాం. స్వామి ఉన్నప్పుడు పాదాలు పెడతాం, పాదుకలు ఉంటాయి తప్పకుండా. దీనికి పాదాల కింద కూడా గొప్ప యంత్రం పెట్టినా, చింతామణి యంత్రం పెట్టినా. చింతామణి యంత్రం అంటే మనం ఏం కోరిక కోరినా కోరిక ధర్మబద్ధమైన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అట్రాక్ట్ కూడా అవుతుంది అన్నమాట ఎక్కువ జనాలు అట్లా. అందుకని చెప్పేసి తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి పాదాల కింద చింతామణి యంత్రమే ఉంటుంది. ఆదిశంకరాచార్యులు పెట్టినది. ఇక్కడ అమ్మవారిని పెట్టడానికి రేణుకెళ్ళమ్మ తల్లి, మా మేడము రేణుకెళ్ళమ్మ తల్లి భక్తురాలు. అమ్మవారు ఫస్ట్ నేను ఇంట్లో నుంచి బయటికి వస్తా, నా కింద నా రూమ్లో అమ్మవారు పటం ఉంటుంది. ఆ పటానికి నమస్కరించే నేను బయటికి వెళ్తా. నాకు అలవాటు చేసింది మా మేడం అట్లా. ఆ అమ్మవారి నుంచే నాకు భక్తి స్టార్ట్ అయింది కాబట్టి అమ్మవారిని కూడా పెట్టుకున్నాను.
అట్లా రీసెంట్గా పెట్టినాం ఇది. మా మేడం ఉండి నీకు ఇంత భక్తిని నేర్పినటువంటి తల్లిని పెట్టామంటే అప్పటికప్పుడు తయారు చేయించి అంటే చేపించి పెట్టా. అట్లా దత్తస్వామి అందరూ పూజించాలి దత్తస్వామిని. ఎందుకంటే దత్తస్వామి మంత్రం చాలా గొప్పది. దత్త అన్న చాలు, ఎప్పుడు దత్త దత్త అనుకో, నీ కూడా మంచి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి చాలా జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే కొంతమంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఎక్కువ దత్తాత్రేయ స్వామి టెంపుల్కే వెళ్తూ ఉంటారు, గాన్గాపూర్ వెళ్తూ ఉంటారు. గాన్గాపూర్లో చాలా సాధన చేసిన నేను. పోయి ఉంటావు 10 సార్లు. అక్కడ మంచి మంచి తత్వం ఉంటుంది అక్కడ టెంపుల్లో. అట్లా నాకు దత్తాత్రేయ స్వామి మంత్రశాస్త్రంలో గొప్ప అనుభూతిని ఇచ్చింది నాకు. స్వామిని ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా నేను స్వామి రుణం తీర్చుకోలేను, అంత గొప్ప అనుభూతి. దత్తస్వామిని పూజించిన వాళ్ళకు తప్పకుండా అన్నీ కలుగుతాయి. దత్తాత్రేయ స్వామి అంత గొప్ప విధానం ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్ని 10 శివలింగాల దగ్గరైనా కావచ్చు, అమ్మవారి దగ్గరైనా కావచ్చు, శ్రీచక్రం దగ్గరైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, అసలు కొబ్బరికాయనే పెట్టలేదు మీరు. నేను చెప్పినా కదా మేడం, ఎందుకంటే గణేష పురాణం ప్రకారం కొబ్బరికాయ అనేది ఈశ్వరుని తలగా భావిస్తాం. నాకు అది నచ్చదు మేడం. ఎందుకంటే ఆయన నా గురువు కదా. అది కొడుతున్నప్పుడు ఈశ్వరుని నా ఆలోచన అది అంతే, ఎవరిది కాదు. కొట్టొద్దని నేను ఎవరిని అంటలేదు, నాకు అనిపిస్తుంది. నా గురువు తల ఈడగొట్టడం ఏంది అనిపిస్తుంది, పలగొడుతున్నట్టు నేను ఫీల్ అవుతా, ఇమాజినేషన్లో ఉంటా కాబట్టి నేను కొట్టనియా. సో ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ కూడా ఒకే అతని దగ్గర చేయించి, అన్ని ఒకే దగ్గర చేయించిన. ఈ అమ్మవారిని కూడా అన్నీ చేయించిన. ఓకే, ఇప్పుడు ఈ అమ్మవారిని ఇక్కడ పెట్టినప్పుడు కూడా అంటే ఏమైనా మళ్ళీ మంత్ర బీజాక్షం యంత్రం ఉంటుంది కదా మేడం, తప్పకుండా యంత్రం పెడితేనే ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ అంటేనే యంత్రం పెట్టి చేయాలి యాక్చువల్గా. అంటే నాకు ఈరోజు ఒక మిరాకిల్ జరిగిందని చెప్పొచ్చు. నేను నిద్రపోయిన కార్లో వచ్చేటప్పుడు, అంటే నేను టెంపుల్ దగ్గర మా ఆఫీస్ వచ్చేసి రేణుకాయలమ్మ టెంపుల్, అందరికీ ఐడియానే ఉంటుంది, బల్కంపేట అమ్మవారు. అంటే నేను మనసులో అనుకున్నానా లేకపోతే మా కార్లో మాట్లాడుకుంటున్న సందర్భమో నాకు తెలియదు, కానీ నేను నిజంగానే ఫుల్ నిద్రలో ఉన్నా. అంటే మేము వస్తున్న కారుకి నాకు ఇంత అమ్మవారే అనుకుంటా, రేణుకా అమ్మవారు నిజంగా నాకు పాము ఇట్లా కనిపించేసింది. అంటే నేను ఒకటి మొక్కుకుంటూ వచ్చిన అన్నట్టు, అంటే నేను నీ దగ్గరికి వస్తున్న అమ్మాయి ఈరోజు ఈ ఒక్కరోజు అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్లో, అమ్మాయికి ఉండే సిచ్యువేషన్లో నాకు నిజంగా పాము కనిపించినప్పటి నుండి నాకు అనిపించింది, నాకు అమ్మవారు కనిపించింది. అంటే నాగదేవత అంటే రేణుకాయలమ్మ. ఎందుకంటే నేను మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా టెంపుల్ దగ్గర మరీ మొక్కుకొని వచ్చా ఈ ఒక్కరోజుకు అని. నిజంగా నాకైతే మిరాకిల్ అనే చెప్పొచ్చు. నేను వాస్తవం ఒకటి చెప్పనా మేడం, నేను టెంపుల్ని ఎవరికి పరిచయం, నా పీఠాన్ని ఎవరికి పరిచయం చేయొద్దు అన్నది నా కోరిక. బట్ నువ్వు అనుకోకుండా వచ్చినావు కాబట్టి ఇదంతా ఆడపిల్ల వచ్చిందని చెప్పి చాలామంది అడిగిరు. చాలామంది యాంకర్లు అడితే కూడా నా పీఠాన్ని నేను కూడా అంటే చూసిన మీ దాంట్లో, అంటే కామెంట్స్ పెట్టిన దాంట్లో కూడా అంటే ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, ఎప్పుడు పీఠం దగ్గరికి అయితే ఇంకెవరిని తీసుకెళ్ళలేదు అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే ఎందుకు రానివ్వరు సార్? నాకు రహస్యంగా ఉంచడం చాలా ఇష్టం. రహస్యంగా అంటే నిజంగా ఇప్పుడు మా అదృష్టం అనే చెప్పొచ్చు. ఇంకా అంతా అమ్మదయ. అంటే ఎవరైనా ఎప్పుడైనా అంటే వచ్చి ఇట్లా పీఠంని సందర్శించుకుంటారా సార్? ఎవరైనా విఐపి వాళ్ళైనా మీకు తెలిసిన చాలామంది ఉన్నారు, బట్ నేను బయట చెప్పాను, చాలామంది ఉన్నారు. అంటే కొన్ని డౌట్లు ఉంటాయి సార్. ఇప్పుడు ఇల్లు కింద ఉండి పైన ఇట్లా పెట్టుకోవచ్చా అంటే? అది నా ప్రేమ, తప్పు లేదు కదా. నేను ఒకటే చెప్తున్నా మేడం, నేను అనుభవించిన అనుభూతి ఏంటంటే విగ్రహాలు పెద్దవి పెట్టుకోవద్దని నేను ఎక్కడ శాస్త్రాలు అయితే వినలేదు. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మవారి విగ్రహం అంత పెద్దగా ఉంది, అయితే నాకు అన్నీ అందులోనే కనబడతాయి, అన్ని దేవుళ్ళు కూడా అందులోనే కనబడతాయి. నేను ఇంకా ఏ టెంపుల్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టా, అది జరుగుతుందేమో పెద్ద విగ్రహాలు పెడితే ఇంట్లో అనేది నాకు ఒపీనియన్, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. అందుకని నేను ఎక్కడ కూడా పెద్ద టెంపుల్ నేను సందర్శించాను, నాకు అన్నీ నా పీఠమే, అన్నీ ఇందులోనే చూస్తా, ప్రతి అమ్మవారులోనే చూస్తా. అయితే పెద్ద విగ్రహాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వేరే టెంపుల్ల మీద ఇష్టం ఇష్టం అనేది అంటే అభిప్రాయం తక్కువ ఉంటుంది. ఇంకా నా తానే ఉంది కదా ఇంత పెద్ద విగ్రహము అనే కాన్ఫిడెంట్ ఉంటుందేమో నాకు అనిపించింది, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. అట్లనే నేను ఇక్కడ ఏ టెంపుల్ పోను, నా టెంపుల్నే నేను ఈయనే చేసుకుంటా, అన్నీ కూడా అందరు ఇందులోనే కనబడతారు. మాకు శ్రీశైలం దగ్గర కదా మేడం, నేను ఎప్పుడో 2-3 సార్లు పోయి ఉంటాను అంతే, నాకు అన్నీ ఈ శివలింగంలోనే కనబడతాయి. అట్లా కాకపోతే ఏంటంటే పెద్ద విగ్రహాలు పూజించేటప్పుడు కొంచెం మనం నిష్ణాతంగా చేయాలి, నియమాలతో చేసుకుంటే ఏం కాదు మేడం. దేవుడు ఎవరిని ఎప్పుడు శిక్షించాడు, నీకు ప్రేమ ఉంటే ఎంత పెద్దదైనా పెట్టి పూజించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పెద్ద విగ్రహాలను పూజించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే అన్నీ ఆ విగ్రహంలోనే కనబడతాయి కాబట్టి ఇంకో విగ్రహం మీద నీకు ఇష్టం ఉండదు.
అది నాకు అనిపించింది నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. అందరూ అంటారు పెద్ద పెద్ద గురువులు పెద్ద విగ్రహ అంగుష్ట పరిమాణంలోనే ఉండాలన్నప్పుడు నేను అనుకున్నా పెద్ద దాంట్లను పూజిస్తే ఏమవుతుంది అంటే నాకు జరిగిన అనుభూతి ఇది. నా విగ్రహమే పెద్ద గొప్ప అన్నిటికంటే అనేది ఒకటి ఉంటుంది మనకు, అదే జరుగుతుంది తప్ప వేరేదేం జరగదు. దేవుడు ఎవరిని కొట్టాడు మేడం, కొట్టాడు. చేసుకోవచ్చు పూజ. అంటే కాళికా మాతను కూడా అందరూ పెట్టుకోరు, కొన్ని టెంపుల్సే ఉంటాయి మనం చూస్తే అమ్మవారివి. ఎందుకంటే ఉగ్రహంగా కోపంగా ఉంటుంది అని చెప్పేసి, అంటే బలివ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉంటారు. నా ప్రాణం పోయినా సరే నేను బలులు ఇవ్వను, లేవు. వామాచారంలో కూడా వామాచారం అసలు అందరూ కూడా వామాచారం నుంచే పూజ స్టార్ట్ అవుతుంది మేడం. ఇప్పుడు ఇట్లా నిలబడ్డాం మేడం, మన హృదయం ఎక్కడ ఉంది? ఎడమ సైడే ఉంది. వామము అంటే ఎడమ. అన్నీ కూడా ఎడమ నుంచి కుడికే పోతాయి, కుడి నుంచి ఎడమకైతే రాలేం కదా. అట్లా ఇప్పుడు నదులు కూడా అంతే కదా, తూర్పు అంటే అదే పరమడ నుంచి తూర్పు ప్రవహిస్తాయి. ఒక నర్మదా నది మాత్రమే ఇట్లా తూర్పు నుంచి పరమడ ప్రవహిస్తుంది, అది నదము అనాలి దాన్ని. అట్లా అదేవిధంగా ప్రతిదీ ఉడుక ఎడమ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎడమ అంటేనే శుభం మేడం, దానే వామము అంటాం. అదే వామం అంటే వాళ్ళకి అందరు ఏమనుకుంటారు అంటే పంచమకారాలు వస్తాయి అనుకుంటారు. పంచమకారాలకు బదులుగా పంచభూతాలను యూజ్ చేసి వాటి బీజాక్షరాలు యూజ్ చేసి పూజ చేసి సాత్వికంగా నేను అదే చేస్తా. బలులు మాత్రం ఇయ్యం. అందుకనే నేను ఇంకోటి ఏంటంటే బలులు ఇచ్చే దేవత దగ్గరికే పోను నేను. అంటే దేవత తప్పు కాదు, మనసులో తప్పు అక్కడ. నేను మొక్కను కూడా ఇంకొకటి సార్, అంటే పర్టికులర్గా కొంతమంది అడుగుతూ ఉంటారు, కాళికా మాతకి పూజించే వాళ్ళు కూడా ఎక్కువ అమావాస్య టైంలో ఇట్లా పౌర్ణమి టైంలో ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. అది మంత్రజపం అంటే మంత్ర యొక్క శక్తి పెంచుకోవడానికి నేను కూడా శ్మశానం వెళ్తా మేడం. నేను కూడా శ్మశానానికి వెళ్తా వీలుంటే. ఎందుకు రాత్రినే వెళ్ళినా, టైం ఉంటే వెళ్తా. కనీసం ఒక 10 నిమిషం. రుద్రభూమి, శ్మశానం అంటే రుద్రభూమి, రుద్రుడు కాలు పెట్టినటువంటి భూమి. అక్కడ మంత్రం చేస్తే అక్కడ ఏం జరగదు, మంత్రం చేస్తే దాని ఫలితం ఎక్కువ ఉంటుంది అంతే. అందరూ శ్మశానం అంటే భయపడుతున్నారు, అందరం అక్కడికే పోతాం లాస్ట్కు. ఆడ ఈశ్వరుడు మన దేహం కాలుతుంటే ఓదారుస్తాడు, నిన్ను నాలోన ఐక్యం కలుపుకుంటున్న, బాధపడకురా అని చెప్తాడు. అలాంటి పవిత్రమైన భూమి. నాకు శ్మశానం అంటే చాలా ఇష్టం. నేను శ్మశానంలో ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడతా. అందులోనే ఉంది మేడం అంతా. అక్కడ ఎవరు ఉంటారు? ఈశ్వరుడు, రుద్రుడు ఉంటాడు ఆడ. ఆయన పాదం పెట్టిన భూమి కదా, అంతకంటే ఎక్కువ ఏముంటుంది సార్. ఈరోజు మేము మీ పీఠం దాకా అమ్మవారి కోసం రావడం జరిగింది కాబట్టి మీరు రెగ్యులర్గా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి అంటే పూజా విధానంతో పాటు అమ్మవారికి ఏదైనా జపం చేస్తే ఏమన్నా ఫలిస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే మీరు ఎలాంటి మంత్రము ఏదైనా చెప్తే అంటే వాళ్ళకి ఏదైనా కావాల్సింది ఇప్పుడు మీ కామెంట్ రూపంలో తెలుసుకుంటారు కదా, అంటే బై రిక్వెస్ట్గా అంటే మంత్రం చెప్పండి. మంత్రం చెప్పాలి అమ్మవారి గురించి. దక్షిణే కాలికే, అది షడక్షరి మంత్రము. ఇది అమ్మవారి నామ మంత్రము, ఎవరైనా చేసుకోవచ్చు. అష్టసిద్ధులు వస్తాయి ఈ మంత్రం చేస్తే, అష్టసిద్ధులు లభిస్తాయి. ఎప్పుడు అనుకోవాలి, మీరు కార్లో పోతున్నా, సైకిల్ దొక్కుతున్నా, బైక్ నడుపుతున్నా, వంటలు చేసుకుంటున్నా అనుకున్నారనుకో, ఇంకా విశ్వంలో ఏ శక్తి నేను ఏం చేయలేదు, దుష్టశక్తి. దక్షిణే కాలికే, దక్షిణే కాలికే, దక్షిణే కాలికే. ఈ మంత్రం చేసుకోండి. ఇంకా కొంచెం బెటర్గా అంటే ఇంకా మేము నిష్ణాతంగా చేసుకుంటాం, ఒక చోట కూర్చొని చేస్తున్నాం. ఓం శ్రీ మహాకాళికాయై నమః, ఒక తాన కూర్చొని చేసుకోవడానికి ఓం శ్రీ మహాకాళికాయై నమః అన్నటువంటి మంత్రం చేసుకోండి. అమ్మ ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. దర్శనం కూడా వస్తుంది, తప్పకుండా కళలో వస్తుంది. ఇంకోటి లావణ్య గారు, నేను ఎక్కడ అమ్మ ముందల మంత్రం ఇచ్చిన వాళ్ళకు మొత్తం స్వప్నంలో అమ్మవారు దర్శనం ఇచ్చిందనే చెప్తున్నారు చాలామంది. ఇప్పటికి నాకు 100 పైన మంది నాకు ఫోన్లు చేసి చెప్పారు అన్నమాట. నేను అమ్మవారి ముందర సాత్వికమైన మంత్రమే ఇస్తా, అయినా కానీ నాకు అమ్మవారి కళలో వచ్చింది, ఇట్లా నన్ను లేపుతున్నట్టు వచ్చింది, నేను వచ్చినా లేరా అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. చాలామంది ఫోన్ చేస్తారు, ఇట్లా అవుతుంది సార్ మాకు కళలో వస్తుంది అమ్మవారు అని చెప్పేసి. వస్తుంది, ఎందుకంటే కాళిక ఈ విశ్వానికి అధిదేవత కదా. విశ్వం అంతటా వ్యాపించి ఉన్న తల్లి ఆమె. విశ్వంలోనూ ఉన్నావు కదా, పిలిస్తే వస్తుంది. అది కారణం అన్నమాట. ఇంకొకటి శివుడికి సంబంధించినటువంటి మంత్రం కూడా ఒకటి చెప్పండి సార్. శివుని కంటే ముందు గణపతి మంత్రం చెప్తా, తెలుసుకోండి. గణపతి మంత్రం ఏంటంటే గం గణపతయే నమః. ఎప్పుడు కూడా ఓం ఎక్కువ అనకూడదు, అది ప్రణవం కాబట్టి చివరి విధి కాబట్టి గం గణపతయే నమః. చిన్నపిల్లలు ఈ మంత్రం చదివి అంటే రోజు 108 సార్లు మంచిగా చదువుకుంటారు. గం గణపతయే నమః మంత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రశాస్త్రానికి మొత్తం కాపలాదారు, రక్షణకర్త, ఈయనది కూడా తెలియాల. సాం శరవణ భవాయ నమః, ఈ మంత్రం చేసుకోండి. సాం శరవణ భవాయ నమః. తర్వాత ఇక్కడ అందరూ కూడా విద్య 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 అంటారు. అఖండ విద్యా పంచాక్షరి మంత్రం చెప్తున్నా, ఎవరైనా చేసుకోవచ్చు, అది చేసుకోండి. హ్రీం శివాయ నమః,
హ్రీం శివాయ నమః. ఈ మంత్రం చేసుకుంటూ శివలింగానికి అభిషేకం చేస్తే తప్పకుండా విద్య అంటే నాలుక మీద సరస్వతీదేవి తాండవిస్తుంది అన్నమాట. నేను ఆ మంత్రం చాలా చేశాను. నా కార్లో చూడండి మేడం, నా కార్లో అది పైన కప్పు ఉంటుంది కదా, కారుకు మనం కూర్చున్న దాని ఫైబర్ కప్పు, దాని మీద ఇదే మంత్రం ఉంటుంది చూడు. నాకు హెడ్కు ఎప్పుడు తలుగుతూ ఉంటుంది అది. నేను లాజిక్గా ఉంటా మేడం, శాస్త్రాలలో కూడా ఎప్పుడు ఏది ఫలిస్తుందని నాకు తెలుసు. అందుకని నాకు హెడ్ మీద ఎప్పుడు అదే మంత్రం ఉంటుంది, హ్రీం శివాయ నమః. ఒక్కటే మేడం, ఎంత పెద్ద విగ్రహానైనా పూజించవచ్చు, నియమాలు ఫాలో కావాలి. నియమాలు లేకుండా నేనేమంటున్నా మేడం, ఇప్పుడు ముళ్ళకంప అని చెప్పి పోయి ఆ ముళ్ళల కాలం అయితే కుచ్చుకోదా మేడం? మనం కూడా ఆర్డర్లో పూజించుకుంటే తప్పు లేదు, ఏ తప్పు లేదు. పూజలు ఖచ్చితంగా చేయాలి. కలియుగంలో కలిపురుషుడు మనలను పరిపాలిస్తున్నాడు కాబట్టి, నీచ బ్రహ్మ పుత్రుడు కలిపురుషుడు, మొత్తం ఘోరంగా ఉంటుంది కాబట్టి అందరూ పూజలకు దగ్గరగా ఉండాలి. నా కాన్సెప్ట్ మొత్తం కూడా పూజలకు, నేను రెమెడీస్ ఓపెన్గా చెప్పడం కూడా అదే కారణం. ఏంటంటే అందరూ పూజలు చేయాలి, అందరూ గొప్పోళ్ళు కావాలి. కొంతమంది మూర్ఖంగా ఉంటారు, వాళ్ళకి తర్వాత అవుతుంది జ్ఞానోదయం అయితే తప్పకుండా. అది ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం ఒకటి చెప్పండి సార్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాం శరవణ భవాయ నమః. సాం శరవణ భవాయ నమః. ఈ మంత్రం చేసుకోండి, బాగుంటుంది. ఓకేనా, రైట్. ఇంకేమైనా ఉన్నాయా లావణ్య గారు? దత్తాత్రేయ స్వామి, దత్తాత్రేయ మంత్రం ఓం. ఎప్పుడైనా సరే నాకు నేను ఒంటరి ఉన్నా, నన్ను ఎవరు చూడరు అని బాధపడేటోళ్ళు ఎవరైనా సరే స్వామిని పట్టుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రం మూల మంత్రం చేసుకోవచ్చు ఎవరైనా. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. దత్త అంటే పలుకుతాడు, వస్తాడు, గాలిలా వచ్చి చూస్తాడు, అంత గొప్ప స్వామి దత్తాత్రేయ స్వామి. అట్లా చేసుకోండి, ఈ విధంగా బాగుంటుంది. ఓకేనా మేడం? రేణుకా ఎల్లమ్మ తల్లి నేను ఆల్రెడీ మొన్న వీడియోలో కూడా చెప్పిన, అది ఓం క్లాం రేణుకాయై నమః. మీకు ప్రాణశక్తి దేవత, ఆడ స్త్రీలకు ప్రాణశక్తిని ఇస్తుందంట. అందుకని ఎక్కువ స్త్రీలు ఎవరైనా చేసుకోవచ్చు, బాయ్స్ అయినా మంత్రం చదువుకోవచ్చు, స్త్రీలైనా ఆ మంత్రం చదువుకోవచ్చు. మంత్రం మాత్రం ఓం క్లాం రేణుకాయై నమః. సో ఇక్కడ కూడా మీరు బ్యాక్ సైడ్ కూడా అంటే అమ్మవారికైనా కావచ్చు, ఇక్కడ కూడా బీజాక్షరాలు, అన్ని బీజాక్షరాలు ఉంటాయి మేడం. కాకపోతే ఏమైందంటే మేడం, మొన్న సారే పోసుకున్నా నేను అమ్మవారి దగ్గర. సారే అంటారు కదా మన తెలుగు దాంట్లో. అది పోసుకున్నప్పుడు ఏదో మా మేడంగిని ఇట్లా కట్టిరు అంతే. నాకు ఈ అలంకరణ కూడా ఇష్టం ఉండదు. నేను అమ్మ లోపల అన్నీ చూస్తా, ప్రపంచాన్ని మొత్తం అమ్మ లోపలనే చూస్తా. అట్లా ఇక మా మేడం చేసింది ఈ అలంకరణ కూడా నాకు నచ్చదు, బట్ చేసింది అట్లా. ఈ దండలు మొత్తం నేచర్గా చూపించాలి మేడం దేవతను. అట్లా నిజంగా అమ్మవారిని చూస్తుంటే అట్లనే చూడబుద్ధి అవుతా ఉంది. కొంచెం ఉన్న యంత్రాల పవర్ అలాంటిది, అట్రాక్ట్. అట్లా నేను దగ్గర నుండి తయారు చేసుకున్నా మేడం, ఆ రూపం కావాలని చెప్పేసి. అమ్మవారు అంటే మీకు కళలో వచ్చి ఏమన్నా అమ్మవారి రూపం నేను ఒకానొక గ్రంథంలో చూసిన, అమ్మవారి యొక్క చిత్రాన్ని చూసిన, ఆ పేస్ను ఆ విధంగానే మీ పీఠాన్ని మా ఎస్ఎస్ మీడియాలో చూపెట్టడం అనేది అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మీరే మేడం, నన్ను చాలామంది అడిగారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తా చూడు మేడం, చాలామంది యాంకర్లు నాకు ఫోన్లు చేయడం కూడా జరిగింది. నేనున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళకు కొంచెం ఇస్తా తప్పకుండా ఇవ్వలేకపోతున్నా అనేది బాధ ఒకటి. బట్ పీఠాన్ని మాత్రం ఎవరికి కూడా పరిచయం చేయొద్దు అనుకున్నా, కానీ నువ్వు అలంకరణ అయ్యి డైరెక్ట్ వచ్చిన దగ్గర నాకు తెలియదు, ఇంకా తప్పదు కదా, ఇంత దూరం వచ్చినందుకు ఇస్తున్నా. ఎందుకంటే ఒక ఆడపిల్లలాగా అమ్మవారిలాగా తయారయ్యించినావు మరి. ఓకేనా? ఓకే తల్లి, మరి రైట్. సో నిజంగా చూసారు కదా, అంటే సార్ ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల వల్ల అంటే కింద కామెంట్స్ కూడా రెమెడీస్తో మేము చాలా ఇట్లా అంటే మాకు ఉన్నటువంటి సమస్యలు పోయినాయి అని చెప్పేసి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మాకు కాల్స్ రావడం కూడా అట్లా జరిగింది అన్నట్టు. సో సార్కి చెప్పకుండానే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అయితే మీరు మా ఎస్ఎస్ మీడియా నుండి అమ్మవారిని చూడడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే మా ఎస్ఎస్ మీడియాని చూస్తున్న వాళ్ళు అలాగే శివ స్టూడియోని చూస్తున్న వాళ్ళకి సో మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.